హలో గాయ్స్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. సో ఈ మ్యాచ్ తర్వాత చూసుకుంటే మనకి హోల్ సినారాలో 110 రన్స్ ఆడతో ఎస్ఆర్హెచ్ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత మరి వాళ్ళ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్, సో దీని గురించి ఏం మాట్లాడుతున్నాడు అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే దానికంటే ముందు కనుక మనం చూసుకుంటే ఫస్ట్ మ్యాచ్ హోల్ సినారాలో చూస్తే మనకి ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఎస్ఆర్హెచ్ 278 రన్స్ చేసింది, అది కూడా 3 వికెట్స్ మాత్రమే కోల్పోయి. సో దీంట్లో ఇద్దరు బ్యాట్స్మెన్స్ విధ్వంసం, మీ అందరూ తెలిసిందే. క్లాస్ 105, దాని తర్వాత ట్రావిస్ హెడ్ వచ్చేసరికి మరి 76 రన్స్ చేశారు. సో వీళ్ళిద్దరు విధ్వంసం వల్ల మరి 278 రన్స్ చేశారు కదా. సో దాని తర్వాత 279 టార్గెట్తో బరిలో దిగిన కేకేఆర్ సినారో చూసుకుంటే వీళ్ళు కేవలం 168 రన్స్ మాత్రమే చేయగలిగారు, అది కూడా 18.4 ఓవర్స్లోనే ఆల్అవుట్ అయిపోయారు. అయితే మరి దీని తర్వాత ప్యాట్ కమిన్స్ చెప్తుంది ఏంటంటే, మేము ఈ మ్యాచ్లో చూసుకుంటే ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాం. సో కానీ మేము ఇప్పుడు ప్లే ఆఫ్ రేస్లో లేము. సో ఒకవేళ కనుక మేము ముందుగానే మేము ఎలిమినేట్ అవ్వక ముందుగానే మేము ఈ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా మేము ఫైనల్ వరకు వెళ్ళేవాళ్ళం ఈ స్క్వాడ్తో. కాకపోతే కొన్ని మిస్టేక్స్ చేసాం. అదేంటంటే మా బ్యాటింగ్లో కొంతమంది ప్లేయర్స్ ఫామ్లో లేకపోవడం వల్ల, సో మరి వాళ్ళు ఇప్పుడు క్రియేట్ చేసిన విధ్వంసం క్రియేట్ చేయలేకపోవడం వల్ల మాత్రమే మేము ఫైనల్కి వెళ్ళలేకపోయాం. సో ఏదేమైనా సరే మరి నెక్స్ట్ సీజన్లో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి కంబ్యాక్ ఇస్తామని చెప్పేసి సో ప్యాట్ కమిన్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో దాంతోపాటు ఇంకో విషయం ఏంటంటే అతను చెప్తుంది, మాకు హైదరాబాద్ అంటే మనకి ఉప్పల్ స్టేడియం ఉంది కదా, సో మరి హోమ్ గ్రౌండ్. సో ఆ హోమ్ గ్రౌండ్లో కూడా మాకు అంత అనుకూలించలేదు ఈ ఇయర్ అని చెప్పేసి సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాడనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదే విధ్వంసం కనుక క్రియేట్ చేశారు అంటే, దీన్ని కంటిన్యూ చేశారంటే నెక్స్ట్ సీజన్లో సో ఆటోమేటిక్గా నెక్స్ట్ సీజన్ మళ్ళీ వీళ్ళు తిరిగి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరుసగా చూసుకుంటే రీషెడ్యూల్ అయిన తర్వాత ఇది వరుసగా 3rd మ్యాచ్ గెలిచారనమాట. సో ఏదైనా సరే మరి ప్యాట్ కమిన్స్ చేసిన ఈ కామెంట్స్ బట్టి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.